హలో అండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే హెల్తీగా మిల్క్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. దీనికోసం నేను సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ సమాన కొలతల్లో తీసుకున్నాను. వీటిని పప్పుల్ని డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలండి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేయకూడదు. డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పొడిని గనక ఏజ్‌లో పెద్దవాళ్ళ కోసం చేస్తున్నట్లయితే మీరు ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవిసె గింజలు. కాకపోతే అవిసె గింజల్ని స్టవ్ ఆఫ్ చేసి 30 సెకన్ల ముందు మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవిసె గింజలు చాలా త్వరగా వేగిపోతాయి. ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఒక 30 సెకన్లు వేగిన తర్వాత 10-12 బాదం పప్పులు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత మీకు మంచి సువాసన వస్తుందండి. అలానే పల్లీలు వేగినప్పుడు ఎలా అయితే సౌండొస్తాయో, ఇవి కూడా అలానే సౌండొచ్చి పేలుతాయండి. అలానే లైట్ బ్రౌనిష్ కలర్ అయితే చేంజ్ అవుతాయి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 2-3 స్పూన్లు ఓట్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఓట్స్ బదులు ఫూల్ మకానా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా చాలా హెల్తీ. ఓట్స్ వేసిన తర్వాత మాత్రం కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలండి. లేదంటే మాడిపోతాయి. గిన్నె వేడికే ఇవి త్వరగా వేగిపోతాయండి. కలర్ చేంజ్ అవుతాయి. ఓట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పప్పులన్నిటిని తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్యాన్ గాలికి చల్లారబెట్టుకోండి. ఇవి చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లోకి తీసుకోండి. పప్పులన్నిటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న కోకో పౌడర్ వేక్‌ఫీల్డ్ కంపెనీ నుంచి ఇది అన్‌స్వీటెండ్ అండి. ఇందులో స్వీట్‌నెస్ కానీ ఏమీ ఉండదు. చేదుగా ఉంటుంది ఈ పౌడరు. అది నేను కోకో పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇటు కోకో పౌడరు అలానే ఈ పప్పుల్ని చాలా పొడి పొడిగా వచ్చేలాగైతే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన క్లిప్ మిస్ అయిందండి. ముద్దగా అవ్వకూడదు. పొడి పొడిగానే ఉండాలండి పౌడర్ అనేది. తర్వాత నేను దీంట్లో స్టీవియా యాడ్ చేస్తున్నాను. స్టీవియా అనేది చూడటానికి షుగర్ లాగే ఉంటుంది. కాకపోతే షుగరు మనం 3 స్పూన్లు వాడేటట్లయితే స్టీవియా ఒక స్పూన్ ఏస్తే సరిపోతుందండి. స్టీవియా చాలా హెల్త్‌కి మంచిదని అయితే నేను చెప్పను. షుగర్‌తో కంపేర్ చేస్తే మంచిదండి. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది. ఒక స్టీవియా అనే మొక్క నుంచి వస్తుందనమాట ఇది. మీరు పిల్లల కోసం తయారు చేస్తున్నట్టయితే ఈ పొడిని మీరు షుగర్‌ని పౌడర్ చేసుకొని స్టీవియా గాని, షుగర్‌ని కానీ పొడి చేసుకొని పొడి కలుపుకోండి. ఇది నేను మా హస్బెండ్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను అలానే వేసేసాను పౌడర్ చేయకుండా. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈ పొడి 2, 3 నెలల వరకు అయితే ఉంటుందండి. ఈజీగా వస్తుంది మీకు 2, 3 నెలల వరకు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.